హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి బెల్లమప్పాలు. ఈ బెల్లమప్పాలు ఎలా ఉంటాయంటే అరిసెలను కూడా మరిపించేంత టేస్టీగా ఉంటాయి. చాలామందికి అరిసెలు చేయడం పెద్ద కష్టము, చేసినా సరిగ్గా రావు కదా. అలాంటి వారు ఈ బెల్లమప్పాలు చేసేసుకోండి. అరిసెలను తిన్న ఫీలింగ్ వస్తుంది. పైన క్రంచిగా, లోపల సాఫ్ట్గా, మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా చేసుకునే ఈ బెల్లమప్పాలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకుంటే అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పులో అరకప్పు వరకు ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ అంటే సన్న రవ్వని వేసుకోండి. మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి అన్నీ కలిసేలా కలిపేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. అంటే మనము 2 కప్పుల పిండి, అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఈక్వల్గా అదే కప్పుతోటి 2.5 కప్పులు వాటర్ తీసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లాన్ని వాటర్లో కలుపుతూ కరిగించుకోండి. ఇక్కడ పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం నీళ్ళలో కరిగితే సరిపోతుంది. పూర్తిగా కరిగిన తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా బెల్లం ముక్కలు లేకుండా పూర్తిగా వాటర్లో కరిగిపోయాయి కదా. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనము కలిపి ఉంచుకున్న పిండిని పోస్తూ ఓసారి కలిపేసేయండి. మంటను సిమ్లో పెట్టుకొని పిండిని పూర్తిగా వేసిన తర్వాత ఇలా స్పూన్తో చక్కగా బెల్లం నీళ్ళల్లో కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ జస్ట్ సిమ్లో ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ 2 మినిట్స్ ఉడికిస్తే పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అరగంట పాటు అలా వదిలేస్తే రవ్వ పూర్తిగా ఉడికి ఇలా పిండి సాఫ్ట్గా అవుతుంది. ఒక 2-3 మినిట్స్ పాటు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా పిండిని స్మూత్గా నీట్ చేయండి. తర్వాత అరిచేతులకు నెయ్యిని రాసుకుంటూ ఇలా చిన్న చిన్న అప్పాల్లాగా వత్తుకోండి. అయితే ఈ అప్పాలు మరీ సన్నగా ఉండకుండా ఇలా మందంగా ఉంటేనే అరిసెల్లా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని బెల్లం అప్పాలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసి 2 వైపులా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ ఇలా కలర్లోకి మారే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనము ఆయిల్లోంచి తీసేటప్పుడు కొంచెం సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తాయి, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రంచీగా క్రిస్పీగా అవుతాయి. కాబట్టి ఇలా కలర్లోకి కొంచెం మారగానే తీసేసేయండి. ఈ అప్పాలకు ఇలా నువ్వులు అద్దుకొని కూడా డీప్ ఫ్రై చేయండి. తినేటప్పుడు నువ్వులు తగులుతూ భలే టేస్టీగా అరిసెల్లాగా ఉంటాయి. మీకు నచ్చితే ఇలా కొంచెం నువ్వులను ప్రెస్ చేసి అప్పాల్లా చేసుకోండి. ఇదే మాదిరిగా మిగతా పిండితో కూడా అప్పాలను ప్రిపేర్ చేయండి. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ బెల్లం అప్పాలు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమండి. మీరు ఆంజనేయ స్వామికి కానీ ఏదైనా ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటాయి. అయితే అప్పటి కాలంలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ అప్పాలనే చేసుకునేవారట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచిగా, లోపల సాఫ్ట్గా, సేమ్ అరిసెల్లాగానే ఉంటాయండి. నాకు తెలిసి ఎక్కువ కష్టపడి చేసే అరిసెల కన్నా ఇలా సింపుల్గా అదే రుచితో ఉండే ఈ బెల్లం అప్పాలను చేసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఈ బెల్లం అప్పాలు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.